తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎగువ రెడ్డివారిపల్లిలో గంజాయి బ్యాచ్ అర్ధరాత్రి వీరంగం సృష్టించింది. గంజాయి మత్తులో సన్నీ అనే యువకుడు అనుచరులతో కలిసి గ్రామస్తులు ఇళ్లపై రాళ్లతో దాడి చేశారు. ఇక ఈ దాడిలో పలువురు గ్రామస్తులు ఇళ్ల అద్దాలు, డోర్లు, ద్విచక్ర వాహనాలు, విద్యుత్ మీటర్లు ధ్వంసమయ్యాయి. భయభ్రాంతులకు గురైన గ్రామస్తులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇళ్లలోని దాక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోలీసులు వెళ్లిన వెంటనే గంజాయి బ్యాచ్ మరోసారి రెచ్చిపోయి గ్రామంలో అలజడి సృష్టించారని వారు ఆరోపిస్తున్నారు. గంజాయి బ్యాచ్ పై కఠిన చర్యలు తీసుకుని గ్రామంలో శాంతి భద్రతలు కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సార్ నమస్తే సార్, మేము రెడ్డివారిపల్లి గ్రామ పంచాయతీ నుండి మాట్లాడుతున్నాం. గత 4 ఏళ్లుగా సన్నీ అనే అబ్బాయి బంగారుకి మందుకు బానిస అయ్యి ఊరి మీద పడి మేము చుట్టుపక్కల ఉండే వాళ్ళం భయభ్రాంతులంగా వణుకుతూ ఉన్నాము. ఇప్పుడు 2 సార్లు ఇండ్ల మీదకి పోయాడు, అయినా గమ్మునే అయిపోయినాము. రాత్రి 12 గంటల ప్రాంతంలో మా సందులోకే వచ్చి ఒక అమ్మాయిని అయితే బూతులుగా మాట్లాడుతూ ఉన్నాడు. రాళ్ళంతా ఇసిరేసి బంగారుతో వాడు ఏం చేస్తున్నాడో తెలియదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు, వాడిని అయితే పట్టుకోలేదు. మీరు ఏం చేస్తారో చేయండి, మాకైతే ఊర్లో అయితే వాడు ఉన్నగుడితో చేస్తారని మేము కోరుకుంటున్నాం. సార్ నమస్తే సార్, పేరు మౌనిక, మా దగ్గర రెడ్డివారిపల్లి. రాత్రి 12:30 గంటలకి సన్నీ అనే వ్యక్తి మా ఇంటి వద్దకు వచ్చారు. తలుపులు, కిటికీలు అన్ని ధ్వంసం చేసేసారు. మా మీద దాడికి ప్రయత్నించారు. బండిని మేము భయంతో గిళ్ళన్నీ వేసుకొని లోపలే ఉండిపోయినాము. తలుపులు తన్ని పగలగొట్టేశారు. అన్ని మీటర్ బాక్స్ పగిలిపోయింది. కరెంట్ లేదు రాత్రంతా మాకు. పోలీసు వాళ్ళు ఒంటికి ప్రాంతంలో వచ్చారు, అన్ని ఫోటోలు తీసుకొని వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి బండి అద్దాలు దాన్ని కాల్చే ప్రయత్నం చేశాడు. బంగారు దాగేసి వచ్చి ఈ విధంగా మా మీద దాడి చేశారు. పిల్లకాయలు కూడా చంపేస్తాము, బ్యాడ్ వర్డ్స్ అన్ని యూజ్ చేసి ఏమేమో మాట్లాడి వెళ్ళాడు. మాకు రక్షణ కల్పించండి. నా పేరు నవీన్, రెడ్డివారిపల్లి. రాత్రి సన్నీ అనే పిల్లోడు బంగారు దాడి చేసి వచ్చి బండిని, నన్ను, ఇంట్లో మా భార్యని, మా అమ్మని, మా నాయన్ని కొట్టేదాన్ని ఉన్నాడు. ఇంట్లో ఉండే అద్దాలు, కిటికీలో అన్ని పగలు కొట్టేసాడు, తలుపులు పగలు కొట్టేసాడు. మేము రాత్రి గడియేసుకోంటే వచ్చి తలుపులకి పెద్ద రాళ్ళతో ఇసిరేసాడు. మా గారికి గాయమైంది, రక్తం కారింది. మా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది. హాస్పిటల్ పోవాలన్నా కానీ ఒకటి భయానికి పోలేక ఇంట్లోనే ఉన్నాం. నా పేరు ఎద్దలపూడి శివానంద రెడ్డి. నా వయసు వచ్చి 54 సంవత్సరాలు. చంద్రగిరి మండలం ఎగురెడ్డివారిపల్లి 1/74 ఇంట్లో నివాసం ఉంటున్నాను. నా పక్కన ఇంటిలో నివాసం ఉంటున్న తానాటి నవీన్ రెడ్డి అనే ఇంటిలోకి రాత్రి 12:20 గంజాయి తాగి మత్తులో భయంకరంగా బూతులు తిట్టుచు ఇంటి మీదకి దాడి చేసి రాళ్లతోనూ కట్లతోనూ ధ్వంసం చేసి ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ భయభ్రాంతులు చేసి విపరీతంగా ప్రవర్తించి దాదాపుగా 1.5 గంట సేపు విధ్వంసం సృష్టించినాడు. ఇతని మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు